Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. బెంగాల్ ఎన్నికల రాజకీయాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ పెను తుపానును సృష్టించింది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఓటర్ల జాబితా ప్రక్షాళన రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. 91 లక్షల ఓట్ల తొలగింపు కేవలం సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు, బెంగాల్ రాజకీయాల్లో ఇదో గేమ్ చేంజర్. అధికార టీఎంసీకి ఇది ప్రజాస్వామ్య హననం అయితే, ప్రతిపక్ష బీజేపీ మాత్రం దాని అక్రమ ఓట్ల ఎరవేతగా అభివర్ణించింది. ఏదేమైనా ఓటర్ల జాబితా సవరణ 2026 బెంగాల్ రాతని మార్చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి 12% ఓట్లను తొలగించారు. లెక్కల్లో చెప్పాలంటే అక్షరాల 91 లక్షల మంది ఓట్లు రద్దయ్యాయి. 2025 నవంబర్లో ప్రారంభమైన సర్ ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారు, అడ్రస్ ఆధారాలు సరిగ్గా లేని వారి ఓట్లు తొలగించారు. ఫలితంగా 2025 అక్టోబర్లో 7,66 లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య ప్రక్షాళన తరువాత 6,75 లక్షలకు పడిపోయింది. అంటే 91 లక్షల బోగస్ అక్రమ ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. అయితే ఈ ప్రక్రియ ఆషామాషిగా జరగలేదు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా ధృవీకరించారు. చనిపోయిన వారు, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ఒకే పేరుతో 2 చోట్ల ఓటు ఉన్న వారిని అనర్హుల జాబితా నుండి తొలగించారు. ముఖ్యంగా బెంగాల్ సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఓటు హక్కు పొందే అవకాశం ఉందనే ఉద్దేశంతో లెగసీ లింకేజ్ ద్వారా డాక్యుమెంట్లు ధృవీకరణ కఠినతరం చేశారు. ఓటర్ల జాబితాలో అత్యధిక కోతలు ప్రభుత్వ ఏర్పాటు కీలకమైన మైనారిటీ ప్రాంతాల్లో జరిగాయి. తృణమూల్ కు వెన్నెముకగా నిలిచే దక్షిణ ప్రాంతంలోనూ భారీగా ఓట్ల కోతలు పడ్డాయి. 2019 నుంచి బీజేపీకి అండగా నిలుస్తోన్న మతువ శరణార్థ ప్రాంతాలైన ఉత్తర 24 పరగణాలు, నదియా, ఉత్తర బెంగాల్లోనూ భారీగా ఓట్లు తగ్గాయి. దీంతో తృణమూల్ కు బాగా బలమున్న దక్షిణ బెంగాల్లో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో బీజేపీ పట్టు పెరిగింది. వాస్తవానికి బెంగాల్లో తృణమూల్ లెక్కలన్నీ మైనారిటీలు, మహిళలు 24 పరగణాల జిల్లాలపై ఆధారపడి ఉంటాయి. ఏ జిల్లాల్లో దెబ్బ పడటంతో పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో టీఎంసీ ప్రభావం తగ్గింది. సర్కు ముందు రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 959 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. సర్ తరువాత అది 950కి పడిపోయింది. దీంతో మమతకు అండగా నిలిచే మహిళల ఓట్లకు భారీగా కోత పడింది. మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల కోతతో కూడా తృణమూల్ పరిస్థితిని మరింత దిగజార్చింది. పౌరసత్వం, వలసలు ప్రధాన అంశాలుగా ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో సర్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. 31 అసెంబ్లీ సీట్లున్న ఉత్తర 24 పరగణాల జిల్లాలో 12.6 లక్షల ఓట్లను సర్ ద్వారా ఈసీ తొలగించింది. 33 సీట్లున్న దక్షిణ 24 పరగణాల జిల్లాలో 10.91 లక్షల ఓట్లు, 22 సీట్లున్న ముర్షిదాబాద్ లో 7.48 లక్షల ఓట్లు, 17 నియోజకవర్గాలున్న నదియాలో 4.85 లక్షల ఓట్లు, 6 నియోజకవర్గాలున్న మాల్దాలో 4.59 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. తొలగించిన ఓట్లలో అత్యధిక ఓటర్లు తమ సానుభూతి పరులేనన్నది తృణమూల్ కాంగ్రెస్ వాదన. ముస్లిం మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్ తదితర సరిహద్దు జిల్లాల్లో ఈ తొలగింపులు ఎక్కువగా జరిగాయి. ఇవి టీఎంసీకి బలమైన కోటలు. నూట 40 నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్ల సంఖ్య గత ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు మెజారిటీ కన్నా ఎక్కువగా కావటంపై టీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ కారణంగానే తాము ఓడిపోయామని అంటోంది. మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల కోత టీఎంసీని దెబ్బకొట్టింది. గతంలో గంపగుత్తగా తృణమూల్ కు పడే ఓట్లలో ఈసారి చీలిక రావటం ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక బంగ్లాదేశ్ నుండి వచ్చిన వలసదారులు తప్పుడు పత్రాలతో ఓట్లు పొందారని బీజేపీ మొదటి నుండి ఆరోపిస్తోంది.
దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నప్పటికీ సరైన డాక్యుమెంట్లు సమర్పించలేకపోయిన లక్షలాది మంది మైనారిటీలు పేదల ఓట్లు గల్లంతయ్యాయి. ఇది సరిహద్దు ప్రాంతాల్లో టీఎంసీ ఓటు బ్యాంకుకు భారీ గండి కొట్టింది. గతంలో మైనారిటీ ఓట్లు గంపగుత్తగా టీఎంసీకి పడేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారటం టీఎంసీ గెలుపుపై ప్రభావం చూపింది. కేరళంలో 10 ఏళ్ల తర్వాత మళ్లీ సెంటిమెంట్ రిపీట్ అయింది. హిస్టరీలో ఫర్ ది ఫస్ట్ టైం విజయ్ను రెండోసారి గెలిపించిన ప్రజలు ఈసారి మాత్రం ఛాన్స్ తీసుకోలేదు. 10 ఏళ్లు చాలు, ఇక ఈసారి యూడీఎఫ్ వంతు అని తేల్చి చెప్పేశారు.